రండి, ఈరోజు 13 రకాల ఆర్లు మనం మాట్లాడుకోవాలనుకున్నాం. ఆర్ అనే సిరీస్ మనం స్టార్ట్ చేసాం. నెహెమ్యా గ్రంథ పుస్తకం ద్వారా 13 రకాల ఆర్లని మనం మాట్లాడుకున్నాం. మొదటి ఆర్ మనం మాట్లాడుకున్నటువంటిది ఏంటనంటే రెస్పాండ్ అనేటటువంటి వాక్యాన్ని లాస్ట్ ఆదివారం, అంటే నేనున్న ఆదివారం మీతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అదే మొదటి అధ్యాయంలో ఆయన 4వ వచనంలో కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తూ ఇలా ప్రార్థించాడు. 5వ వచనం చూస్తారా? 5వ వచనం చదువుతారా? ఎట్లా అంటే, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నేను చేసే ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను కూడా నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఏంటంటే, అపరాధం చేస్తే మమ్మల్ని చెదరగొడతానన్నావు, ఆ ఆజ్ఞ అనుసరించి నడిస్తే మళ్ళా మమ్మల్ని సమకూరుస్తానన్నావు. ఈ విషయాలన్నీ కింద ఉంటాయి. నా వైపు చూడండి. ఈ పదాన్ని బట్టి మరొక ఆర్ని నేను మీకు మాట్లాడాలనుకుంటున్నాను. రెస్పాండ్ అవ్వటం అనేది నెహెమ్యా జీవితంలో ఒక అంశమైతే, రిపెంట్ అవ్వటం అనేది ఈ అధ్యాయంలో 2వ ప్రసంగంగా మీకు కనిపిస్తుంది. ఈ 2వ ఆర్ ఏంటనంటే రిపెంట్ అంటే పశ్చాత్తాపం. ఈరోజు ఈ ప్రసంగాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. పశ్చాత్తాపం అనేటటువంటి ప్రసంగం ఎక్కువగా మాట్లాడుకోవటానికి లేని అంశంగా, లేకపోతే అసలు ఈ పదం చాలా తక్కువగా మాట్లాడుకునే ప్రసంగాలలో ఇదొకటి. కానీ దీని గురించి ఒక అర్ధగంట మనం చక్కగా మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు రిపెంట్ అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం అంటే సారీ చెప్పటమా? పశ్చాత్తాపం అంటే నేను చేసిన తప్పుని గురించి కన్నీళ్లు పెట్టుకొని ఏడవటమా? అయ్యో నేను తప్పు చేశానని గుండెలు బాదుకోవటమా? పశ్చాత్తాపం అనంటే నేను తప్పుని ఒప్పుకోవటమా? ఏది పశ్చాత్తాపం అవుతుంది? మీలో ఎవరైనా కరెక్ట్గా రిపెంట్ అంటే అర్థం, పశ్చాత్తాపం అని అంటే అర్థం మీలో ఎంతమంది తెలుసు? ఎందుకంటే క్రైస్తవ లోకంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి ఉపయోగించేటటువంటి పదం పశ్చాత్తాపం. మనం చేసిన తప్పు విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపడటం అని మాట్లాడుతుంటాం. అసలు పశ్చాత్తాపం అంటే అర్థమేంటి? మీకు తెలిసిన కాడికి పశ్చాత్తాపం అంటే అర్థమేంటి? చేసిన తప్పుని బట్టి ఏడవటమా? చేసిన తప్పుకి సారీ చెప్పటమా? చేసిన తప్పుని కన్నీళ్లతో ఒప్పుకోవటమా? ఏది పశ్చాత్తాపం అంటే? ఎవరైనా చెప్తారా? పశ్చాత్తాపం అంటే కన్నీళ్లతో ఒప్పుకోవటం. ఇంకా పశ్చాత్తాపం అంటే మీరు మగోళ్ళు, పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే తప్పును ఒప్పుకొని మళ్ళీ చేయకపోవటం. వెరీ గుడ్. కన్నీళ్లతో ఒప్పుకోవటం, తప్పును ఒప్పుకొని మళ్ళీ చేయకపోవటం, ఇంకా ఏదైనా మీకు తెలిసింది. పశ్చాత్తాపం అంటే మీనింగ్ ఏంటి అమ్మా? పశ్చాత్తాపం మీకు ప్రతిసారి ఏదైనా తప్పు చేసినప్పుడు ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేటటువంటి ఒక 5 పదాలు ఏంటంటే ఏంటది? సారీ. ఇది ప్రతిసారి చెప్తాం, సారీ 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 అని మాట్లాడుతుంటాం. పశ్చాత్తాపం అంటే మీకు ఒక 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాల్లో ఏది లేకపోయినా కూడా అది రిపెంట్ కాదు వాక్య ప్రకారంగా.
ఈ పదాలు రాసుకోనండి. ఫస్ట్ వర్డ్ ఏంటనంటే రికగ్నైజ్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏంటనంటే అంటే రికగ్నైజ్ అంటే గుర్తించటం, నేను తప్పు చేశాను అని నాకు తెలియటం, దాన్ని రికగ్నైజింగ్ అని అంటారు. రెండోది కన్ఫెసింగ్, తప్పు చేశాను కదా అయితే దాన్ని ఒప్పుకోవటం. ఏ తప్పు అయితే నేను చేశానో ఆ తప్పుని నేను ఒప్పుకోవటం రెండో పద్ధతి ఉంటుంది. మూడో పద్ధతి ఖచ్చితంగా దాని విషయమై మనం దాన్ని విడిచిపెట్టడం, లీవింగ్ సిన్. మనం గుర్తించాం, ఒప్పుకున్నాం, దాన్ని విడిచిపెట్టాం. నాలుగోది నెవర్ కమిటింగ్ ఇట్ అగైన్ అనేది, మరలా ఆ తప్పుని చేయకుండా ఉండటం, మరలా ఆ తప్పుని చేయకుండా ఉండటం. ఐదోది టర్నింగ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరగటం. ఈ ఐదిట్లో ఏ అంశం దగ్గర మనం ఆగిపోయినా అది పశ్చాత్తాపం అవ్వదు. ఇందాక మీరు అన్నట్లు ఒకవేళ పాపాన్ని గుర్తించి కన్నీటితో దాన్ని ఒప్పుకున్నంత వరకే చేస్తే, ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా పదే పదే చేస్తూ దేవుని వైపు తిరగకుండా ఉంటే ఆ కన్నీళ్లను దేవుడు పశ్చాత్తాపం కింద తీసుకోడు బైబిల్ ప్రకారంగా. లేదా ఇందాక తమ్ముడు అన్నట్లు దాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దానికి మీదట చేయకుండా ఉన్నంత వరకు 4 పద్ధతులు చేసి తిరగవలసిన వైపు తిరక్కోకుండా, ఏది చేయాలో అది చేయకోకుండా ఉండటంతో ఒకవేళ అక్కడితో ఆగిపోతే దాన్ని కూడా దేవుడు కంప్లీట్గా పశ్చాత్తాపం కింద తీసుకోడు. ఎందుకనంటే సత్యం వైపు తిరగనప్పుడు మరలా అసత్యం వైపు తిరిగే అవకాశాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బైబిల్లో ఈ 5 విషయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో ఒక చోట డ్రాప్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. పశ్చాత్తాపం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పాపాన్ని గుర్తించారు, పాపాన్ని ఒప్పుకుంటున్నారు, పాపాన్ని విడిచిపెడుతున్నారు, కానీ మరలా చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పాపాన్ని గుర్తిస్తారు కానీ దాన్ని ఒప్పుకునే విషయంలో మాత్రం సాకులు చెప్పుకుంటూ కూర్చుంటారు. దాన్ని ఒప్పుకోవటానికి వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి తెలుసు మనం చేసింది తప్పే అని, వాళ్ళకి తెలుసు మనం మాట్లాడింది తప్పని, మనం చూసింది తప్పని, మనం చేసింది తప్పని, మనం వెళ్ళింది తప్పని. కానీ ఎక్కడో ఇగో అడ్డొచ్చింది. వాళ్ళ ముందు మేము ఎందుకు తగ్గాలని అనిపిస్తుంది, నేను ఎందుకు సారీ చెప్పాలని అనిపిస్తుంది. నాకున్నటువంటి అహం నేను ఒప్పింపబడటానికి నాకు చాలా అడ్డొస్తూ ఉంటుంది. దానికి తోడు నేను కొన్ని సాకులు చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాను. బైబిల్లో మీరు గమనించారా, అంటే పాపం అని తెలిసిన తర్వాత ఆ పాపాన్ని గురించి ఒప్పుకునే విషయంలో కొంచెం సాకులు చెప్తూ సంశయాలతో ఆగిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సౌలు రాజు. ఆ రాజు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించక దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయటాన్ని బట్టి సమూయేలు వచ్చి గద్దిస్తాడు. ఏమనంటే, నువ్వు దేవుడు చెప్పిన మాట ఎందుకు చేయలేకపోయినావు అని అంటే, ఎస్ నేను చేయలేదు అని తనకు అర్థమైంది. కానీ దాన్ని ఒప్పుకోవటానికి మాత్రం అహం అడ్డొచ్చి, ఇదిగో ప్రజలకు భయపడి నేను ఆ పని చేయకుండా ఆగాను, ఇదిగో నీ దేవుడికి బలులు ఇవ్వటానికే నేను ఆ పశువులను తీసుకొని వచ్చాను. అంటే తప్పుని ఒప్పుకునే విషయంలో సౌలు అనేటటువంటి రాజు ఇక్కడి దగ్గర ఆగిపోయాడు. పాపం చేశాను, తప్పు చేశాను, పొరపాటు జరిగిందని గుర్తించటంతోనే ఆగిపోయింది తప్ప దాన్ని ఒప్పుకునే విషయంలో తను ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఇది ఏదైనా తోట నుంచి ప్రారంభమవుతూ వస్తుంది. అవ్వ ఆదాముల్ని దేవుడు ఒకటే క్వశ్చన్ అడిగాడు, నేను తినవద్దన్న పండుని మీరేమన్నా తిన్నారా అని అవ్వని అడిగితే, ఆదాముని అడిగితే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ అవ్వ ఏదైతే చెప్పిందో అలా నేను చేశాను, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నానన్నాడు. కానీ అవును ప్రభా నేను తిన్నాను అని ఒప్పుకున్న పరిస్థితి కాదు. అవ్వ నువ్వు తిన్నావా అని అవ్వని అడిగితే,
ఇదిగో సర్పం నన్ను మోసం చేయటం వల్ల దాన్ని కోసుకొని తినాల్సి వచ్చింది అని అంటుంది. నువ్వు ఎవరి ప్రలోభాన్ని బట్టి తప్పు చేసావని దేవుడు అడగలేదు, కానీ అక్కడ నువ్వు తప్పు చేసావా లేదా అని అడిగినప్పుడు ఒప్పుకోవటానికి 100 అడ్డొస్తాయి. మనకి ఒప్పుకోవటానికి 100 రకాల విషయాలు అడ్డొస్తాయి. నిన్ను బట్టే తప్పు చేశా, నీ వల్లే నేను తప్పు చేశా, నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను పని చేశా అంటే మనుషులు ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తారు. కయ్యంతో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడాడు. నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది అని చెప్పినా కూడా తమ్ముడు ఎవరో, ఆయన ఎక్కడున్నాడో, అతనికి నేను కావలి వాడినా, అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని ఒప్పుకునే మనస్తత్వం లేదు. చేసింది తప్పని తెలిసినా కూడా ఒప్పుకునే విషయంలో కయ్యూని దగ్గర నుంచి, అవ్వ ఆదాముల దగ్గర నుంచి, సౌలు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అయిపోయినాడు. వాళ్ళే ఈడ కూర్చున్నటువంటి మనందరితో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. తప్పు జరిగింది అని మనకు అర్థమైనప్పుడు ఒప్పుకునేటటువంటి విషయంలో అస్సలు వెనకాడమాకండి. అది ఎవరి దగ్గరైనా, దేవుడి ఎదుటైనా, మనుషుల ఎదుటైనా, యజమాని ఎదుటైనా, తండ్రి ఎదుటైనా, తన భార్య ఎదుటైనా, భర్త ఎదుటైనా, అయ్యో పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకోవటం వల్ల మీరు వాళ్ళ దృష్టిలో తగ్గిపోతారా అని అనుకోమాకండి. మన తప్పుని ఒప్పుకోవటం వలన మనలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని దింపేసుకుంటాం. లేదు అనంటే దాన్ని ఒప్పుకోకపోతే దాన్ని ఎప్పుడు మోస్తూనే ఉండాల్సి వచ్చింది. ఆ బరువు ఇంకా అంతే ఉంటుంది. ఇంకెప్పుడు తెలిసిద్దో అన్న భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఒప్పుకుంటే, పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒక తప్పుని దాచిపెట్టుకోవటానికి ఆడే ప్రతి అబద్ధం అది నిజమని చెప్పడానికి ఇంకో 100 అబద్ధాలు ఆడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి అయింది. మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకెప్పటికీ మనల్ని ఎవరు నమ్మని కండిషన్కి మనం వెళ్ళిపోతాం. వీళ్ళందరూ కూడా కన్ఫెసింగ్ దగ్గర ఆగిపోయారు, తప్పును ఒప్పుకునే విషయంలో ఆగిపోయారు. ఇంకొంతమంది వాళ్ళు గుర్తించారు, తప్పును ఒప్పుకున్నారు, ఆ తప్పుని విడిచిపెట్టే విషయంలో ఫెయిల్ అయిపోయారు. దాన్ని అస్సలు విడిచిపెట్టలేదు, అలాగే ఉంచుకున్నారు. ఆయన పేరు ఫరో. ఆయనకి తను చేస్తుంది తప్పని వాళ్ళ కొడుకు చచ్చిపోయిన తర్వాత అర్థమైంది. జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయిన తర్వాత ఈ ఫరో రాజుకి, అయ్యో మేము చేసింది తప్పు, దేవునికి వ్యతిరేకంగా మేము వెళ్ళాం, వాళ్ళ దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు మా పక్షాన, మా వైపు. సో మా మీద యుద్ధానికి వస్తున్న ఆ దేవుడిని మేము ఎదిరించలేమని వాళ్ళకి అర్థమవుతుంది. సరే ఒప్పుకున్నారు, వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ దాన్ని విడిచిపెట్టింది లేదు. 2 నిమిషాలకి మరలా అటాక్ చేయటానికి ముందుకొచ్చాడు. కాలగర్భంలో ఆయన సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. ఫరోకి హృదయం కఠినమైపోయింది. కొడుకు చచ్చిపోయాడన్నా, దేశం పాడైపోతుందన్నా, దేశం అంత కప్పలతో, ఈగలతో, పేలుతో, లేకపోతే దద్దుర్లతో నిండిపోతున్నటువంటి పరిస్థితులే వచ్చినా, చీకటి కమ్మినా, రక్తంగా నీళ్లు మారిపోతున్నా, ఆయన ఏ విధమైనటువంటి మెత్తటి మనసు లేక కఠినుడై మరలా అదే పాపాన్ని విడిచిపెట్టక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి మరణానికి దారితీసింది ఆయన జీవితం. ఇంకా కొంతమంది చేసిన తప్పుని ఒప్పుకుంటున్నారు, చేసిన తప్పుని మరలా దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడిన వెంటనే మరలా వాళ్ళు దాన్ని విడిచిపెడుతున్నారు, కానీ మరలా చేయకుండా అయితే ఉండలేకపోతున్నారు. మీకు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఎదురైతే నెవర్ కమిటింగ్ ఇట్ అగైన్ అనేటటువంటిది, చేసిన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మరలా అదే తప్పును జరిగించుకుంటూ వెళ్తున్నటువంటి కండిషన్స్ ఒకవేళ మనలో ఉంటే అంటే పదే అదే పాపంలో పడిపోవటం, పదే అదే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోవటం, పదే మనం అదే విధానంలో కొనసాగటం, ఇది ఈ కీలకమైనటువంటి పాయింట్ కనుక మనం ఇది చేయకోకుండా, అంటే ఇక దావీదు విషయం మీరు ఎప్పుడైనా గమనించండి. వన్స్ ఒక్కసారి తప్పును ఒప్పుకున్నాడు అని అంటే ఆ తప్పుని ఇక మరలా తన జీవితంలో చచ్చిపోయిన దాకా మరలా అలాంటి అడల్టరీ చేయలేదు. ఆయన మరలా అలాంటి వ్యభిచారపు కార్యక్రమాలు ఆయన వెళ్ళలేదు. ఆ కార్యక్రమంలో ఆయన ముందుకు కొనసాగబడలేదు. చాలా వరకు మనం వద్దు అనుకున్నటువంటి తప్పుని, విడిచిపెట్టినటువంటి తప్పుని మరలా చేస్తున్నాం. వద్దనుకున్న సిగరెట్ మరలా తాగుతున్నాం, వద్దనుకున్న మందు మరలా తాగుతున్నాం, వద్దనుకున్న వ్యక్తులతో మరలా మాట్లాడుతున్నాం, వద్దనుకున్న వ్యక్తులతో మరలా తప్పు చేస్తున్నాం,
మనం ఏదైతే వద్దనుకుంటున్నామో దాన్ని పదే పదే చేసుకుంటూ వెళ్తున్న కండిషన్స్ మనకుంటే ఆ పైన 3 నువ్వు జరిగించిన విధానాలు ఏవైతే ఉంటాయో అవి లెక్కలోకి రావు. అది పశ్చాత్తాపం కింద రాదు. మీకు మరలా ఇంకొక మాట జ్ఞాపకం చేయాలి. అంటే పేతురుని మీరు గమనిస్తే 3 సార్లు అబద్ధం ఆడినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మరలా ఆయన దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఆయన మరలా సముద్రానికి వెళ్ళి పదే పదే దేవుడిని గాయపరుస్తున్నటువంటి పరిస్థితులే పేతురు గారికి ఉన్నాయి. ఆయన మరలా అదే తప్పును జరిగిస్తున్నాడు, మరలా వ్యతిరేకంగానే బ్రతికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను మీతో ఏమంటానంటే ఒక్కసారి వదిలిపెట్టిన దాన్ని మరలా మనం చేయకుండా జాగ్రత్త పడటానికే ప్రయత్నం చేయాలి. చివరిగా దేవుని వైపు తిరగటం, ఇది తప్పు అని అర్థమైంది, ఏది రైటో తెలుసుకొని ఆ రైట్ వైపు నడవటం దీనికి దూరంగా ఉండటానికి కారణమవుతుంది. సో ఇది తప్పు అని తెలిసినప్పుడు ఒప్పు అనేది ఏదైతే ఉందో దేవుడి వైపు నడవటం, దేవుడి వైపు తిరగటం అనేది అన్ని విషయంలో ఫెయిల్ అవ్వకూడదు. మీరు ఇస్కరియోతు యూదాను చూడండి, తను చేసిన తప్పు తనకు అర్థమైంది, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి అధికారులకు ఇచ్చాడు, ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేశాను, నిరపరాధిని అప్పగించానని అర్థమైంది ఆయనకి, ఏడ్చి ఒప్పుకున్నాడు, ఆ తప్పును విడిచిపెట్టాడు, ఇక మరలా చేయకూడదు అనుకున్నాడు. కానీ దేవుని వైపు తిరగకుండా దేవుడి దగ్గరికి రాకుండా ఉరేసుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఆయన పశ్చాత్తాపం కంప్లీట్ అవ్వలేదు. అలా అయినట్టయితే క్షమాపణ పొందుకునే అవకాశం వచ్చేది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా తనకున్నటువంటి అపరాధ భావాన్ని తాను మాత్రమే భరిస్తూ తాను మాత్రమే మోస్తూ ఒక రోజున ఉరేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితులు అయిపోయినాయి. సారీలో 5 లెటర్లు ఎలాగున్నాయో ఈ 5 పాయింట్లు పశ్చాత్తాపంలో ఉండకపోతే, నాతో పాటు మీరు చెప్పాలి, గుర్తించుట అనండి ఒకసారి, ఒప్పుకొనుట, విడిచిపెట్టుట, మరలా చేయకుండా ఉండుట, దేవుని వైపు తిరుగుట. ఈ 5 మళ్ళీ చెప్పాలి మీరు అందరూ, ఓకేనా? ఫస్ట్ది ఏంటి మీరు చెప్పండి? పాపాన్ని గుర్తించుట అనండి. మీరు చెప్పండి రెండోది. పాపాన్ని ఒప్పుకొనుట అనండి పర్లేదు. పాపాన్ని ఒప్పుకొనుట. మూడోది చెప్పండి. పాపాన్ని విడిచిపెట్టుట అనండి. నాలుగోది చెప్పండి. విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయకుండా ఉండుట. ఐదోది చెప్పండి, దేవుని వైపు తిరుగుట. ఫటాఫటా చెప్పండి అందరూ కలిసి. ఫస్ట్ది ఏంటి? అందరూ చెప్పాలి ఒకేసారి. మార్కెటే. రెడీ, 1 2 3 స్టార్ట్. మీరందరూ అలా చూసి నేర్చుకోండి. మంచిగా చెప్పారు. ఈసారి నుంచి డైరెక్షన్ ఆడవాళ్ళని ఇటు పడేసి మగవాళ్ళని ఇటు పెట్టుకుంటే వాళ్ళను చక్కగా, నేను ఇటు చూడకపోయినా వింటున్నారు వాళ్ళు. నెక్స్ట్ నుంచి ఇటు రండి అన్న మీరంతా. మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. మధ్యలో ఏదో బూతులు తిట్టారు, అర్థమైందిలే కానీ నాకు. నేనేమంటానంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ఈ మాటలు మీ మనసుతో చెప్పుకోనండి. నేను చెప్తూ ఉంటాను. పాపాన్ని గుర్తించుట. కళ్ళు మూసుకోండి, మీరేం చెప్పమాకండి, నేను చెప్పేది వినండి అంతే, వినండి, కళ్ళు మూసుకోనండి. పాపాన్ని గుర్తించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయకుండా ఉండాలి, దేవుని వైపు తిరగాలి. మరొక్కసారి చెప్తున్నాను. పాపాన్ని గుర్తించాలి, ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని మరలా చేయకుండా ఉండాలి, దేవుని వైపు తిరగాలి. ఈ 5 సంగతులు కళ్ళు తెరిచి చూడండి. సామెతలు 28:13 రాయబడినటువంటి మాట, అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరమును పొందును అని అన్నాడు. సో మనం పాపాన్ని దాచిపెట్టొద్దు, కప్పిపెట్టొద్దు. నేను దాన్ని కప్పిపెట్టక దాన్ని మనం ఒప్పుకోవాలి. సో మనం పాపాన్ని ఒప్పుకునేటటువంటి విషయంలో ఇది ఖచ్చితమైనటువంటి అంశం. మీరు 51వ కీర్తన దగ్గరికి మీరు రండి.
మొదటి 4 వచనాలు చదవండి. ఉమ్, 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 ఉమ్. దావీదు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ఎంత క్లియర్గా ఉందో మీరు ఆ పదాలు ప్రతిసారి చదువుతూ, నా అతిక్రమాలను తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమాలు నాకు తెలుసు, అవి నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఆయన ఎక్కడ దాచుకున్నది లేదు, కప్పుకున్నది లేదు, ఒప్పుకున్నాడు. ఆయన సాకులు చెప్పుకున్నది లేదు, ఎవరి మీదో నిందేసింది లేదు, వాళ్ళు చేయబట్టి, వాళ్ళు ప్రేరేపించబట్టి, వాళ్ళ ప్రలోభ పెట్టబట్టి చేసిందని అనటానికి లేదు. ఆయన చాలా క్లియర్గా ఒప్పుకున్నటువంటి కండిషన్స్. సో తప్పుని మనం ఒప్పుకునే విషయంలో ఫెయిల్ అవ్వద్దు. నెహెమ్యా చేసిన ప్రార్థన మీరు గమనిస్తే, ఇశ్రాయేలులు చేసినటువంటి పాపమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును కూడా మేము పాపం చేశామని అంటాడు ఆయన. ఎక్కడ ఆయన తన దోషాన్ని కానీ, తన ఇంటి వారి దోషాన్ని కానీ, తన ప్రజల దోషాన్ని కానీ కప్పుకున్నది లేదు, ప్రతీది ఒప్పుకుంటున్నాడు. ఎందుకనంటే మేము మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మేము అనుసరించక మీకు విరోధంగా మేము పాపం చేశామని అంటాడు ఆయన. దావీదు కూడా అలాగే ఒప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపాన్ని గుర్తించటం చాలా ప్రధానమైన విషయం. మీలో ఎంతమందికి మీలో ఉన్న పొరపాట్లు మీకు తెలుస్తున్నాయి? మీకు కీర్తన 19వ కీర్తన దగ్గరికి మీరు రండి, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ కీర్తన దగ్గరికి రండి. 19వ కీర్తనలో మీరు 13వ వచనం చదవండి, 11 నుంచి చదవండి. వాక్యం గురించి మాట్లాడుతూ వచ్చి 12 దగ్గరకు, అంటే 11 కూడా చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుణ్ణవుతాను, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుణ్ణవుతాను. ఎంత క్లియర్ ప్రేయర్ అంటే ఇది! ప్రభా, నా పాపం నాకు ఎప్పుడు అర్థమైందనంటే నీ మాటల ద్వారా కలిగిన హెచ్చరికను బట్టి, లేకపోతే నా పాపాలను నేను కనుగొనలేను. మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పాపం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపం అంటే ఏంటి? వెరీ గుడ్. ఎవరు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? ఏమి చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చేయకూడదో అది చేయకుండా ఉండాలి. ఏది చేయకూడదు? నరహత్య. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఒకసారి మాట్లాడుకున్నాలో, ఇటు చూడండి. 10 ఆజ్ఞలు ఒకసారి చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, యెహోవా నామాన్ని వ్యర్థంగా, తల్లిదండ్రుల్ని, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పొరుగువాడిదేది, పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం, ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞల్లో ఏమి చేయమన్నాడు? తల్లిదండ్రులు సన్మానించాలా, విశ్రాంతి దినాన్ని ఆచరించాలా. ఇప్పుడు నా వైపు చూడండి. సండే ఎగ్గొట్టిపోయిన వాళ్ళందరూ మీకు ఎప్పుడైనా అనిపించిందా తప్పు చేశాను నేనని? నిజం చెప్పండి. అసలు తప్పు అనే సంగతి కూడా మనకు తెలియదు, రికగ్నైజ్ అవ్వం మనం దానికి. మనకి ఏనాడు కూడా సండే నేను ఆపేశాను అని అన్న విధానం మనకు కలగకపోవటం. మీరు ఎట్లా రికగ్నైజ్ అయ్యారు ఇది తప్పు జరిగింది అని? ఎప్పుడైనా మీ మనసులోకి వచ్చిందా? నేను ఈరోజు తప్పు చేశాను, ప్రభు దగ్గర పశ్చాత్తాపడటం, ప్రభు దగ్గర పాపాన్ని, ఆ తప్పుని ఒప్పుకోవటం, ఇది అస్సలు చేయనటువంటి విషయం. ఏదైనా కష్టం జరిగింది ఇంట్లో, ఏంటో దేవుడు నా విషయంలో ఇలా చేశాడు, అలా చేశాడని దేవుడి నామాన్ని వ్యర్థంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు
కొన్నిసార్లు మన కోపంలోనో మన బాధలోనో మాట్లాడినటువంటి పదాలు కొన్ని ఉంటాయి. ఆ టైంలో వెంటనే మన మనసు చెప్పదు ఇది తప్పు అని. ఎందుకంటే తప్పు అంటే వ్యభిచారమే, తప్పు అంటే నరహత్యే, తప్పు అంటే దొంగతనమే, తప్పు అంటే అబద్ధాలు ఆడటమే. అబద్ధాలు ఆడటం మన జాబితాలో లేదనుకోండిలే, అది వేరే విషయం. ఏడన్నాం అంటే ఇక పక్కనే అంటాం, మనం ఎడవుంటాం, పక్కనే ఉన్నాం అంటాం. ఎప్పుడు ఇస్తావు? రేపే ఇస్తాం అంటాం, కానీ ఇస్తామన్న ఆలోచన కూడా లేదు మనకి, కానీ చెప్పేస్తాం. అబద్ధం ఆడటం లేకపోతే ఇంక మిగతా కార్యక్రమాలు అవి మాత్రమే తప్పులుగా కనపడుతున్నాయి. కానీ ఇదిగో దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని, తల్లిదండ్రుల్ని సన్మానించాలని, ఇది పాపం అని అర్థం కాకపోతే ఏ రోజు దాన్ని ఒప్పుకోలేం. ఈరోజు మీ తప్పులు మీరు గుర్తించేటట్లుగా నా దేవుడు సహాయం చేయునుగాక. ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు 11 నుంచి చదివించానంటే, తన పొరపాటుని కనుగొనగలవాడు ఎవడు అని అంటే పైనున్న ఆన్సరే. ఎవరు కనుగొనగలుగుతారు అని అంటే వాక్యం చదివినప్పుడు మాత్రమే, వాక్యం ద్వారా మాత్రమే మన తప్పేంటో మనకు అర్థమవుతుంది. 91వ కీర్తన దగ్గరికి మీరు రండి. 90వ కీర్తన దగ్గరికి రండి. 90వ కీర్తనలో ఆయన ఏమంటారంటే 8వ వచనంలో, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడతాయి. నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరికలు కలుగుతున్నాయి. వాక్యం మన తప్పుల్ని చెప్తున్నప్పుడు దేవుని ముఖకాంతిని చూడటం అంటే దేవునితో సన్నిహితంగా బ్రతకటం, లేకపోతే ప్రార్థించటం. ప్రేయర్ అండ్ వర్డ్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మన తప్పుల్ని మనం గుర్తించేటట్లుగా చేయగలుగుతాయి. ఇంకొకళ్ళు మనతో చెప్పక మునిపే. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన దాకా మనకు అర్థం కాకపోవచ్చు. నాతాను ప్రవక్త వచ్చిన దాకా దావీదుకి అర్థం కాల ఆయన చేసింది తప్పు అని. సో ఎవరో ఒకళ్ళు చెప్పాలి, లేదా ప్రార్థనలో దేవుని ముఖకాంతిలో నుంచి ఆ రహస్య పాపాలు తెలియాలి, లేదా దేవుని వాక్యం ద్వారా హెచ్చరికను పొందాలి, లేదా కొంతమంది ప్రసంగం ద్వారా హెచ్చరికను పొందుతూ ఉంటారు. చదవటం, వినటం, ఈ రెండు కార్యక్రమాల వల్ల మన తప్పేంటో మనకు తెలుస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రసంగాలు వింటున్నప్పుడు, దేవుడు ఆదివారం రోజున మీతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇది నేను చేసిన తప్పు అని మీకు ఎప్పుడైనా అర్థమైతే దేవుడు మిమ్మల్ని పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడని అర్థం. దాన్ని ముద్దుబారిన దానిలాగా ఇక్కడ తీసుకొని ఇక్కడ వదిలేసేసేసామనుకో, ఇక్కడ తీసుకోలేదనుకో, దాని విషయం మనం పశ్చాత్తాపడటానికి అవకాశం లేదు. అవును తప్పు చేశామని అర్థమవుతుంది, కానీ ఒప్పుకోవటానికి మాత్రం మనసు ఒప్పుకోదు. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది కాబట్టి, మనకి ఇంకా ఆ దాంట్లోనే సంతోషపడాలని ఉంది కాబట్టి, ఈ ఫస్ట్ దాంట్లో మనకు తెలిసినా కూడా ఒకవేళ ప్రేయర్ టైం వచ్చేసరికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. ప్రేయర్ చేయలేము, ఒప్పుకోలేము, దేవుడి దగ్గర పశ్చాత్తాపడలేము, కన్నీళ్లు రావు మనకి. మీకు ఒకటే మాట గుర్తుపెట్టుకోనండి, ఆమె వ్యభిచారపు స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఒప్పుకోవటానికే వచ్చింది. ఆమె ఒప్పుకున్నటువంటి విధానం నోటితో కాక తన కంటితో కనపరుస్తుంది, కన్నీళ్లతో ప్రభు పాదాలు గడుగుతుంది. ప్రభు అన్నటువంటి మాట, నీ పాపాలు క్షమించబడ్డాయని. ఆమె నోటితో ఏం ఒప్పుకోలేదే. ఆమె ఎన్నని ఒప్పుకుంటుంది, ఏమని ఒప్పుకుంటుంది? ఆమె కళ్ళతో తన పశ్చాత్తాపాన్ని కనపరుస్తున్నప్పుడు ప్రభు ఒకటే మాట అన్నాడు, నువ్వు విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకంటే విస్తారంగా నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను, నీ కన్నీళ్లు విస్తారంగా రాలిపోతున్నాయి, నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆ పదం ఏంటో తెలుసా? ఒప్పుకోవటానికి లెక్కకు వీలు లేనన్ని తప్పులు ఆమె జీవితంలో ఉన్నప్పుడు ప్రభు వాడిన పదం విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని. నేను మీతో ఏమంటున్నానంటే, ఆమె ఒప్పుకుంది, క్షమించబడింది. మనం గుర్తించలేకపోతున్నాం, మనం దాన్ని ఒప్పుకోలేకపోతున్నామనంటే చాలా కష్టం. ప్రభు అంటారు ఇంకొక ఆమెతో, పట్టుబడ్డావు కదా, ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకనంటాడు ఆయన. జాగ్రత్తగా వినండి, దీన్ని విడిచిపెట్టే ఇక మరలా ఈ తప్పులో బతకొద్దు అని అంటాడు. ఆమెకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నీతిగా బ్రతకటానికి. ఇక మరలా తప్పు చేయటానికి ఆమె ఇష్టపడినట్టుగానో కంటిన్యూ చేసినట్టుగానో మనకు బైబిల్లో లేదు. సో పశ్చాత్తాపంలో గుర్తించటం చాలా ప్రధానం. ఇది గుర్తించటం, ఆ తర్వాత ఒప్పుకోవటం, దాన్ని విడిచిపెట్టడం. ఇక్కడ వరకు బాగానే జరుగుతుంది, ఎందుకంటే ఇది కేవలం 4 గోళ్ల మధ్యలో
ప్రసంగం జరిగినప్పుడు ఆ రోజు జరిగేటటువంటి పరిస్థితులు. ఎన్నోసార్లు ఒకానొక దశలో సుమనన్న ఇక్కడే వాక్యం చెప్తున్నారు, నేను ఆ గ్రౌండ్లో నిలబడి ఉన్నాను. ఆకాను గురించి ప్రభువారు మాట్లాడుతూ అన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఐగుప్తులో నుంచి కానానుకు దగ్గర దాకా, ఎరుకో దాకా ఆయన వెళ్ళి తన జీవితాన్ని కాపాడుకొని సడన్గా ఒక చిన్న విషయంలో ఆయన తన దీవెనను కోల్పోయాడు, ఆయన చేసిన ఒక చిన్న తప్పును బట్టి అన్నప్పుడు నేను అక్కడే నిలబడున్నాను ఆ తలుపు దగ్గర. ఎంత బాధ అనిపిస్తుందనంటే అప్పుడు ఇవేమీ లేవు, మొండి గోడలతో మనకు మందిరం ఉన్న టైం అది. సో చాలా వేదన అనిపించింది, చాలా బాధ అనిపించింది. వాక్యం వింటున్నప్పుడు అక్కడే పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేసుకోవటం జరుగుతుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు హృదయం పొడవబడుతుంది. మేమేం చేయాలి ప్రభువా అని అడగటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ అంతవట్టికే ఆగిపోతే దాని పశ్చాత్తాపం వనరు బైబిల్ ప్రకారంగా. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అదే తప్పునికి మీదట చేయకుండా బ్రతకటంలో, దేవుని వైపు తిరగటంలో కంప్లీట్ పశ్చాత్తాపం దాగి ఉంటుందన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారంటానికి గుర్తులు వాళ్ళు. లోకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు చదువుకుంటూ వస్తే చిన్న కుమారుడి ప్రస్తావన మీకు కనిపిస్తుంది. చిన్న కుమారుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ చిన్న కుమారుడు తండ్రికి దూరంగా దుర్వ్యాపారాలు చేసుకుంటూ ఆయన తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు అని మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అతడు తినటానికి ఏమీ లేక పందుల్ని మేపుతూ ఆ పందులు తినే పొట్టు తినటానికి తన కడుపు నింపుకోవటానికి ప్రయాసపడుతున్నప్పుడు 17వ వచనం దగ్గర నుంచి చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రావటం అంటే ఏంటో తెలుసా? రికగ్నైజ్ అయ్యాడని అర్థం. వెన్ హీ రికగ్నైజ్ అని రాస్తుంటుంది. ఎప్పుడైతే తనకే అర్థమైందో నా స్థితి ఏంట్రా భయ్, నేను ఎక్కడున్నాను రా, నేను ఏ స్థితిలో పడిపోయాను అని తను అర్థం చేసుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అంట అతను చేసిన పని ఏంటో తెలుసా? నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇది రికగ్నైజ్, ఇది గుర్తించటం. ఏ స్థాయిలో ఉండాల్సిన వాడిని ఏ స్థాయికి పడిపోయాను. ఇప్పుడు నా దగ్గర మా నాన్న దగ్గర కూలి వాళ్ళకే అన్నం దొరికింది సమృద్ధిగా, కానీ నా తండ్రికి నేను కొడుకుని, కానీ నేను ఇక్కడ ఈ స్థితిలో పందులు తినే పొట్టు తినే పరిస్థితికి వెళ్ళిపోయాను నేను. దానికి కారణం నా పాపం అని అర్థం చేసుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో అది గుర్తించటం క్రైస్తవుడికి ఒక గొప్ప వరం. అది కోల్పోయేది ఎవరో నేను తర్వాత చెప్తాను. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభువారు దీన్ని ప్రేరేపిస్తూ ఏమంటారంటే 4వ వచనం దగ్గర చూడండి, 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము అని అంటాడు. ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడ పడిపోయామో అది గుర్తు చేసుకోవాలి. మనం రికగ్నైజ్ అవ్వాలి, గుర్తుంచుకోవాలి. ఈ ప్లేస్లో నేను పడిపోయాను, ఈ ప్లేస్లో నేను పడిపోయానని. ఈ చిన్న కుమారుడు అది గుర్తించి ఆయన 18వ వచనంలో చేసిన పని ఏంటో చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను. నేను చేసిన తప్పేంటి? నా తండ్రికి దూరం అవటం ఫస్ట్ చేసిన తప్పు. నేను చేసిన తప్పేంటి? నా తండ్రికి దూరంగా వెళ్ళి దుర్వ్యాపారాలు చేసి నా ఆస్తిని కోల్పోవటం నేను చేసిన రెండో తప్పు. ఇప్పుడు నేను ఎలా సరి చేసుకోవాలంటే, ఏ తండ్రి దగ్గర నుంచి అయితే దూరం అయ్యానో ఆ తండ్రి దగ్గరికి నేను మరలా తిరిగి వెళ్తాను. మీరు ఇక్కడున్న ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోనండి. తను చేసిన తప్పును గుర్తిస్తున్నాడు. తను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. వెళ్ళి ఏమనాలనుకుంటున్నాడు? తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాదు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్తాను అని అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు అని రాసుంటుంది. కొంతమంది అనుకోవటంతోనే ఆగిపోతున్నారు. ఒక అడుగు ముందుకేసి దేవుడి దగ్గరికి రావటానికి, దేవుడి దగ్గర కమిట్మెంట్ తీసుకోవటానికి ముందుకు రాలేకపోతున్నారు. అనుకుంటున్నాం మనం కూడా, ఇక మీదట చేయను ప్రభువా, ఇంక మీదట చేయకోకుండా ఉంటాను ప్రభువా, నేను ఇంక మీదట ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉండనని అనుకుంటున్నాం. కానీ మనకున్న శారీరక బలహీనతలను బట్టి మరలా అదే చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులే ఉన్నాయి. మరలా దూరంగా పారిపోతున్న పరిస్థితులే ఉన్నాయి. ఈ చిన్న కుమారుడు లేచి అక్కడికి వెళ్ళి చాలా క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత వచనాలు చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే
తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కాదు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా? ఒకసారి రా. కొడుకు వస్తున్నాడు. కొడుకు ఏమనుకుంటున్నాడు అని అంటే, నేను ఒప్పుకుంటాను అని. వినండి, మా జాగ్రత్త వినండి. మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటే, మా నాన్న క్షమిస్తే, కూలివాడల్లో ఒక్కడిగా పెట్టుకోమంటే, మా నాన్న దానికి ఓకే అంటే, నాకు ఇక్కడ తిండికి తిప్పలు పడాల్సిన అవసరం లేదు, అంత ముద్ద నాకు దొరికిద్దని అతను మైండ్లో అనుకున్నటువంటి విషయం. అతడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట, గట్టిగా కౌగిలించుకున్నాడంట. కౌగిలించుకున్న వెంటనే ఇతనికి ఎలాంటి ఫీలింగ్ కలగాలంటే, ఉన్నట్టు చెప్పాలంటే ఎలాంటి ఫీలింగ్ కలగాలంటే, ఆల్రెడీ ఒప్పేసుకున్నాడుగా. ఆ మాట అర్థమవుతుందా మీకు? నేను ఏం మాట్లాడకముందే పరిగెత్తుకుంటూ వచ్చాడంటే ఇంకా నా మీద కోపం లేదు ఆయనకి, ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, నా అవతారాన్ని చూసి కూడా. సో ఆయన నన్ను యాక్సెప్ట్ చేసేసాడు ఆల్రెడీ, నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని అనుకొని హ్యాపీగా ఆయన కూడా ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ డాడీ అని లోపలికి వెళ్ళాలా. వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ కింద ఆ పదం చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకుంటే, అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాదు అని అన్నాడు. నేను అంటున్నాను, నీ తండ్రి నిన్ను యాక్సెప్ట్ చేసినా నువ్వు ఒప్పుకునే విషయాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. హల్లెలూయా. ఎస్, అది నీ కన్ఫెస్. అది నీ కన్ఫెసింగ్ ఎట్లా చెప్పాలి? నువ్వు పర్లేదులే, ఆయన అర్థం చేసుకుంటాడు. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నీ బ్రెయిన్ దాన్ని తీసుకుంటుంది. హలో, అర్థమవుతుందన్నమాట. మీరు ఎప్పుడైతే మీ నోటితో ఒప్పుకుంటారో ఇది చెయ్యను అని, మీ తండ్రితో కానీ మీ తల్లితో కానీ ఇంకెవరితోనైనా కానీ ఈ పదాలు మీరు ఎప్పుడైతే మాట్లాడతారో మీ బ్రెయిన్ దాన్ని తీసుకుంటుంది. ఈ మాట చెప్పావు కదా, సిగ్గులేదా మళ్ళా చేయటానికని నీ బ్రెయిన్ మరలా నీకు గుర్తు చేస్తుంది. హల్లెలూయా. మరొకసారి చూద్దాం. హల్లెలూయా. అంగీకరించాడు కదా, కౌగిలించాడు కదా, ముద్దు పెట్టుకున్నాడు కదా, డిస్కషన్ ఏం చేయలేదు కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావురా అని అనలేదు కదా, నేను వెళ్ళకముందే ఆయనే వచ్చేసాడు కదా, ఆల్రెడీ ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసాడు కదా అని తన తప్పును ఒప్పుకునే విషయంలో ఎక్కడా కూడా ఆయన వెనకాల క్లియర్ కట్గా నేను ఈ తప్పు చేశానని ఒప్పుకున్నటువంటి విధానం మనం అక్కడ చూస్తాం. నేను ఇతని విషయంలో 22లో తండ్రి ఇంకొక మాట మాట్లాడకుండా తాను ఒప్పుకున్న విధానాన్ని బట్టి దాసుల్ని పిలిచి వస్త్రాలు తొడిగించి అతని పాదాలకు చెప్పులు తొడిగించి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి ఒక మాట అంటాడు ఆయన, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికేను అని చెప్పి వాళ్ళతో సంతోషపడసాగేను. ఆ పదాలు మీరు గమనించారు. చచ్చి బతికాడు, తప్పిపోయి దొరికాడు. మీరు ఒప్పుకోవటం, మరలా దేవుడి దగ్గరికి రావటం, దేవుడు ఎలా ఫీల్ అవుతాడంటే చచ్చి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇది తండ్రి ఆనందం. మీరు దేవుడి వైపు తిరగటం వలన దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందపడేది, నన్ను బట్టి ఆనందపడేది అంటే, నా కౌగిలి నుంచి జారిపోయిన బిడ్డలు మరలా నా కౌగిట్లోకి వచ్చేశారు, నా రెక్కల కింద నుంచి బయటికి వెళ్ళిన కోడి పిల్లలు మరలా నా రెక్కల నీడకు వచ్చేసినాయి. ఈ ఆనందం నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే దొరికింది. మనలో చాలామందికి తప్పును బట్టి ఏడవటం బాగా వచ్చు, తల కొట్టుకోవటం వచ్చు, నెత్తి గుద్దుకోవటం వచ్చు, ఎందుకు చేశానా అని చెప్పుకోవటం వచ్చు, లేకపోతే గోడకేసి కొట్టుకోవటం వచ్చు, లేకపోతే 100 సారీలు చెప్పటం మనకొచ్చు, కాళ్ళ మీద పడి ఏడవటం తెలుసు. ఇక్కడితో ఆగిపోతే పశ్చాత్తాపం అవ్వదు. ఆ తర్వాత ఇక జీవితంలో ఆ తప్పు చేయకుండా బ్రతకటంలో నీ మనసు, నీ ఆలోచనలు, లేకపోతే నీ జీవితం మార్చుకున్న విధానంలో నిజమైన నీ పశ్చాత్తాపం అర్థమవుతుంది. లేకపోతే కుదరదు, లేదా ఫరోలాగా అవుతాం, వదిలేయడం అని అనుకుంటాం, మరలా అదే తప్పు చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చిన్న కుమారుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తప్పుని ఒప్పుకోవటం ఎలా అని చెప్పటంలో. దావీదు విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే నాతాను ప్రవక్త నువ్వు తప్పు చేశావని చెప్పాడో 51వ కీర్తన మీరు చదవండి, లేదా 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం రెండు మీరు చదువుతూ వెళ్ళండి. ఆయన 11వ అధ్యాయంలో తప్పు చేస్తాడు, ఆ తర్వాత దాని విషయమై పశ్చాత్తాపడతాడు, ఆ తర్వాత దేవుడు ఇచ్చిన శిక్షను అనుభవించుకుంటూ వెళ్తూ ఉంటాడు.
ఆ తర్వాత జీవితంలో మరి ఎన్నడూ ఆ తప్పు చేయకుండా ఉంటాడు. ఆ గ్యాప్లో ఆయన ఒక పాట రాస్తాడు, 51వ కీర్తన. ఎంత క్లియర్ కట్గా ఉంటుందనంటే ఆ ప్రేయరు, నా దోషం నాకు తెలిసింది ప్రభువా, నా పాపం నాకు తెలిసింది, నా అతిక్రమం నాకు తెలిసింది. ఇదిగో ఇస్సోపుతో నన్ను కడుగు, నాకు మరలా నూతన హృదయం ఇవ్వు, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయి మాకు, నేను మరలా నీ కుమారుడిగా ఉండటానికి, మరలా నాకు ఆ రక్షణ ఆనందాన్ని కలిగి ఉండటానికి. పాపం మనలో ఉన్న నెమ్మదిని తీసేసిద్ది, మనలో ఉన్న రక్షణానందాన్ని తీసేసిద్ది, ఆత్మీయ సంతోషాన్ని హరించి వేసిద్ది. నేను ఆ విషయాలు మీకు కొంచెం మాట్లాడతాను, జాగ్రత్తగా. దావీదు రాసిన పాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు లేకపోతే ఆడియో పెట్టుకొని వినండి, చదువుంటే బైబిల్ తెరిచి చదవండి. 51వ కీర్తన పశ్చాత్తాపానికి చాలా మంచి కీర్తన. దాన్ని మీరు చదివితే మీ కళ్ళమని నీళ్ళు రాకుండా ఉండవు. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే ఇలాగే పశ్చాత్తాపడాలేమో, పదాలు బట్టి అయిన పశ్చాత్తాపడాలేమో అనిపించే అంత గొప్ప కీర్తన అది. మీరు మిస్ చేయమాకండి ఆ కీర్తనని. నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో పశ్చాత్తాపం పడినటువంటి వాళ్ళలో నినేవే ప్రజలు చాలామంది ఉంటారు, సమూహంగా పశ్చాత్తాపడ్డారు. 3వ అధ్యాయం యోనా గ్రంథంలో వాళ్ళు తప్పు చేశారు, లేదా దేవుడు మీ మీదకి ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు అనగానే వాళ్ళందరూ రాజుల దగ్గర నుంచి చిన్నవాళ్ళు దాకా ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? వాళ్ళు పశువులతో సహా ప్రతి ఒక్క విధానానికి, అంటే ఎవ్వరు ఏంది తినకుండా 3వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి ఉపవాసం, లేకపోతే వాళ్ళు పడిన పశ్చాత్తాపం చూడండి. నినేవే పట్టణపు వారు 5వ వచనం, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినేవే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదని, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదని, నీళ్లు తాకూడదని, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయాలి, మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనాలి, జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి అని రాసుంటారు. చాలా క్లియర్గా మీరు చేసిన దుర్మార్గాలన్నీ విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడాలి, దేవుని వైపు మనం ఆయన మన విషయంలో చేయాలనుకున్న నాశనం చేయకుండా ఉండాలి అని అంటే మనం విడిచిపెట్టాలి, ఇక చేయకుండా ఉండాలి, ఆయన వైపు తిరగాలి. ఈ సిద్ధాంతాలన్నింటినీ ఒక రాజు ప్రకటన చేస్తున్నటువంటి విధానం. దేవుడికి ఇది నచ్చిద్ది. సారీ అని చెప్పినటువంటి 5 వర్డ్స్ని మానేసి ఈ 5 వర్డ్స్ని జాయిన్ చేయండి. పశ్చాత్తాపడాలంటే ఇగో ఈ విధంగా పశ్చాత్తాపడాలి అని గుర్తించండి. ఫస్ట్ దాన్ని ఒప్పుకోనండి, తర్వాత విడిచిపెట్టండి, మరలా విడిచిపెట్టిన దాన్ని చేయకుండా జాగ్రత్త పడండి. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే పేతురు వీటిని వివరించిన విధానం చూస్తే కొంచెం అంటే తీసుకోవటానికి ఇబ్బంది అనిపించిద్దేమో, ఈ పదాలను తీసుకోవటానికి ఇబ్బంది అనిపించిద్దేమో. ఒకసారి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అని. మీకు జుగుప్స కలిగిన మీరు నా వైపు చూడండి, ఈ మాట చూడండి, ఈ మాట వినండి. మీరు ఎప్పుడైనా కుక్క కక్కి మరలా దాన్ని తినటం ఎప్పుడైనా లైవ్లో చూసారా? ఎట్లా ఉంటుంది? మన కడుపులోది బయటకు వచ్చింది, అవునా? తిన్న పదార్థం మొత్తం బయటకు వచ్చింది. ఏం వివరిస్తాం? లాలాజలంతో సహా. ఇక దాన్ని మరలా అది తన అమూల్యమైన నోటితో కక్కిన దాన్ని మరలా నోట్లో వేసుకొని తింటే చూసే వాళ్ళకి మనకు వాంతులు వస్తాయి, కానీ అది చాలా ఆనందంగా తినిద్ది, చాలా ఆనందంగా. బురదలో ఉన్న పందిని బయటికి తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగితే నాకు బురదే కావాలని మళ్ళీ బురదలోకి వెళ్ళి పడుకున్నటువంటి పందిని తెచ్చి దీన్నా ఇప్పుడు ఎంతసేపు కడిగింది అనిపించింది మనకి. దానికి అదే ఆనందం. నేనేమంటానంటే వద్దు అనుకున్న తప్పుని మరలా చేసిన వాళ్ళు కక్కిన వాంతిని మరలా తిన్నవాళ్ళతో సమానము,
కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళిన దాంతో సమానం అని మాట్లాడినటువంటి మాటలు ఇంత పచ్చిగా వివరించాల్సి వచ్చింది. పేతురు గారు వాడిన పదజాలం కొంచెం ఇబ్బంది కలిగినా అది మనందరం అర్థం చేసుకోవటానికి వీలుకరంగా రాసినటువంటి విషయాలు. మీ అందరి చేతులు మొక్కు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి 5 విషయాల్లో ఎక్కడా మీరు ఆగిపోమాకండి. దేవుని వైపు తిరిగేంత వరకు, పాపాన్ని గుర్తించి దేవుని వైపు తిరిగేంత వరకు ఈ 5 విషయాలు కరెక్ట్గా పాటిస్తేనే మంచిది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు గమనిస్తే జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ధనవంతుడు, ఆ వ్యక్తి సుంకపు గుత్తదారుడు, ఆ వ్యక్తి అన్యాయంగా అందరి దగ్గర డబ్బు వసూలు చేసినటువంటి, పన్ను వసూలు చేసేటటువంటి అధికారి. అతడిని పాపి అని పిలుస్తున్నారు ఆ ఊరోళ్ళంతా. దేవుడు ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేను నేడు నీ ఇంట ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రభువును చేర్చుకున్న అతను తన మారు మనసుని, తన పశ్చాత్తాపాన్ని ఎలా తెలియపరిచాడు అని అంటే, ఇంటి లోపల ప్రభు దగ్గర ఏం ఒప్పుకున్నాడో మనకు తెలియదు, కానీ బహిరంగంగా చెప్తున్న మాట ఏంటంటే తన హృదయంలో ఏం మార్పు జరిగిందనేది మనకు రాయబడలేదు. కానీ ఒప్పుకోలేంటో తెలుసా, నేను అన్యాయంగానే డబ్బులు తీసుకున్నా. చాలా క్లియర్గా ఒప్పుకున్న మాట, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నానో, నేను అన్యాయంగా తీసుకున్నాను. ఇది ఆయన రికగ్నైజ్ గుర్తించాడు, అది నేను తప్పు అని. దాన్ని ఒప్పుకున్నాడు. దాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను అని చెప్పి తను అబ్రహాము కుమారుణ్ణి అని నిరూపించుకోడానికి కావలసిన ప్రతి పని చేశాడు ఆయన. దేవుని వైపు టర్న్ అయ్యాడు ఆయన. ఇక మీదట ఆ తప్పు జక్కయ్య మరలా ఆ తప్పులో బ్రతికినట్లుగా మనం చూడం బైబిల్లో. నేనేమంటానంటే మీతో మనస్ఫూర్తిగా, జక్కయ్య లాంటి వాళ్ళు, లేకపోతే నినేవే పట్టణపు ప్రాంతపు ప్రజలు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, లేకపోతే చిన్న కుమారుడు లాంటి వాళ్ళు తప్పు చేసి ఒప్పుకున్న తర్వాత దేవుడు దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా ఆ తప్పులో కంటిన్యూ అయినటువంటి విధానాలు లేవు. ఒకవేళ పశ్చాత్తాపం అనేది మనిషి జీవితంలో లేకపోతే ఏం జరుగుతుందో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నువ్వు పశ్చాత్తాపడలేదనుకోమా, ఇటునమ్మా తమ్ముడు, పశ్చాత్తాపడలేదనుకో మనకు కలిగే ఫస్ట్ డ్యామేజ్ ఏంటో తెలుసా, హృదయం కఠినమైపోతుంది. తప్పుని గుర్తించడానికి హృదయం సహకరించదు, చాలా కాఠిన్యం అయింది. దేవుళ్ళకి వచ్చిన తొలి దినాల్లో ఏదైనా తప్పు చేస్తే మనకి చాలా నొప్పి కలిగేది, కానీ ఇప్పుడు ఆ నొప్పి లేదు మనకి. ఎందుకనంటే హృదయ కాఠిన్యం అయిన తర్వాత నెక్స్ట్ జరిగేటటువంటిది ఏంటో తెలుసా, పాపం అలవాటుగా మారిపోతుంది. పాపం మనకు నొప్పిని తీసుకొని రాదు. అంటే బురద వాసన రాదిక ఆ పందికి, ఆ బురదలోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ కక్కిన వాంతి తనకి హ్యాపీ అనిపిస్తుంది. మనకి నొప్పి కలగదు, హృదయం దానికి స్పందించదు, కఠినమైపోతుంది, తప్పు అలవాటు అయిపోతుంది. దాంతోపాటు పాపం ఎప్పుడైతే మీకు అలవాటు అవుతుందో నెక్స్ట్ 3వ డ్యామేజ్ ఏంటంటే మనిషికి దైవ భీతి పోతుంది, దైవ భయం పోతుంది. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు అన్నంత వరకే సిగరెట్లు దొంగచాట్లు దాగటం అలవాటు చేస్తారు. హలో వినండి, ఇంట్లో తెలియనంత వరకే బయట సిగరెట్ తాగి నోట్లో బబుల్గం వేసుకొని నోట్లో ఒక జామాకు నవిలి ఇంటికి వస్తాం. భార్య చూసిందనుకో, ఇంట్లో తల్లిదండ్రులు చూశారనుకో, పిలుస్తారు, కొడతారు, ఒకరోజుకి అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి ఆల్రెడీ ఇంట్లో తెలిసింది కాబట్టి జోబులోనే పెట్టుకొని ఇంట్లోకి వస్తాడు వాడు ఎందుకు వచ్చాడు అట్లా? ఒకప్పుడు లేని భయం, ఒకప్పుడు లేనటువంటి ఆ తెగింపు ఇప్పుడు ఎందుకు వచ్చిందని అంటే ఆల్రెడీ తెలిసిపోయింది కదా అనేటటువంటి విధానంలో జోబులోనే పెట్టుకొని వస్తాడు. ఇంకా 4 రోజులు పోతే ఇంట్లో నీ ముందే కూర్చొని సిగరెట్ తాగుతాడు. భయం పోయిందా? యెహోవా యందైన భయం అంట చాలా పవిత్రమైందంట. భయం మనిషిని పాపానికి చాలా దూరం చేస్తుంది. తండ్రి అంటే భయం, తల్లి అంటే భయం ఎప్పుడైతే నీ జీవితంలో కోల్పోతామో ఇక పాపం చేసే విషయంలో విచ్చలవిడితనం అలవాటు చేసుకుంటాం. చూడండి, హృదయం కఠినమైనప్పుడు, పాపం అలవాటైనప్పుడు దైవ భీతిని మనం కోల్పోతాం. చివరిగా ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితం, ఈ 2 బలహీనమైపోతాయి. మీరు గుర్తించండి, మీరు ఎవరైనా ఏదైనా ఒక చిన్న బలహీనతలో కంటిన్యూ అవుతూ ఉంటే ఈ విషయాలు మీలో ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి. ప్రేయర్ ఉండదు,
నేను ఇంకోటి స్పిరిచువల్గా చాలా వీక్ అయిపోయి ఉంటారు, చాలా వీక్ అయి ఉంటారు, దేవుళ్ళలో చాలా వీక్ అయిపోయి ఉంటారు. ఇవి మీలో జరిగే లక్షణాలు. నేను చివరికి ఇంకో మాట చెప్తున్నాను. ఒకవేళ పశ్చాత్తాపడే వారిలో, పశ్చాత్తాపడి ఒప్పుకునే వారిలో జరిగే కొన్ని రకాల మేలులు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ దీవెన ఏంటంటే, నువ్వు ఏ విషయం అయితే పశ్చాత్తాపడ్డావో ఆ విషయంలో నువ్వు క్షమాపణ పొందుకుంటావు. ఫస్ట్ దీవెన ఫర్గివ్నెస్ వచ్చింది నీకు. పశ్చాత్తాపం క్షమాపణ తీసుకొచ్చింది. ఒక ఆయన ఒక కొటేషన్ రాస్తాడు, పాపం దేవుడికి నిన్ను దూరం చేస్తే పశ్చాత్తాపం దేవుడికి నిన్ను దగ్గర చేస్తుంది అని అంటాడు. ఈ ఒక్క కొటేషను మీ మనసులో పెట్టుకునండి. పశ్చాత్తాపం యొక్క విలువ మీకు అర్థమవటానికి, ఈ ప్రసంగం యొక్క మూలం మీకు అర్థమవటానికి సరిపోతుంది. ఇది పాపం దేవుడికి మనల్ని దూరం చేస్తే పశ్చాత్తాపం దేవునికి మనల్ని చాలా దగ్గర చేస్తుందంట. ఇంకొంచెం క్లోజ్ అవుతాం మనం. ఎక్కడో ఉన్న వ్యక్తి పశ్చాత్తాపడి దగ్గరికి వస్తే మెడ మీద పడి ముద్దు పెట్టుకునే అంత, కౌగిలించుకునే అంత బంధం ఏర్పడింది. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే, అక్కడే కూర్చొని ఆగిపోయి ఉంటే పశ్చాత్తాపం దేవుడికి నిన్ను మరలా దగ్గర చేస్తుంది నా ప్రియ దేవుని బిడ్డ. రెండోది, పశ్చాత్తాపం నీకు క్షమాపణతో పాటు ఒక కొత్త ఆరంభాన్ని నీకు ఇస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నింటినీ మనుషులు గుర్తుపెట్టుకొని దెప్పిబొడుస్తుంటారేమో, కానీ దేవుడు మాత్రం మరలా ఒక కొత్త పేపర్ నీ చేతికిచ్చి, ఇప్పుడు రాయిరా మరలా నీ లైఫ్లో నుంచి కొత్త చాప్టర్ అని అంటాడు ఆయన. మీరు ఈ మాట నమ్మండి, ఈ మాట మీరు నమ్మండి. సౌలు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పౌలు జీవితంలో లేదు. సౌలు పౌలుగా మారిన తర్వాత ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఇప్పుడు అదే వ్యక్తి ఒక్క మార్పు ఎలాంటిదనంటే, ఇక అదే దేవుడి కొరకు హింసించబట్టానికి, దూషించబట్టానికి, హాని పొందటానికి తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు. లైఫ్ కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వాలి అని అంటే పశ్చాత్తాపమే మెయిన్. మీ రిపెంటెన్స్, న్యూ బిగినింగ్స్ నీకు ఇవ్వటానికి కారణమవుతుంది. మీరు ఊహించలేరు మీరు రాసే ప్రతి చాప్టర్ ఎంత గొప్పగా ఉంటుందో. శాశ్వత కృప దావీదు పొందుకోవటానికి, ఇదిగో ఆ న్యూ చాప్టర్ స్టార్ట్ అవటానికి ఒకటే రీజను, ఆయన పశ్చాత్తాపడినటువంటి విధానం. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా, పశ్చాత్తాపడితే స్పిరిచువల్ జాయ్ ఎట్లా ఉంటుందనంటే, ఆత్మీయ ఆనందం మరి ఎవ్వరు ఇవ్వలేరు నా ప్రియ దేవుని బిడ్డ. నువ్వు తప్పులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, తప్పు చేయకుండా నీతిగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే సంతోషం ఉంటుంది చూశారు, ఆ సంతోషం నువ్వు ₹1,00,00,000 సంపాదించినా కూడా నీకు దొరకదు. ఎస్, నేను దాంట్లో లేను. ఆయన పేరు సెయింట్ అగస్టిన్ అనే ఆయన 16 ఏళ్ల వయసులోనే వ్యభిచారంలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తి. 16 ఏళ్ల వయసులోనే అబౌ 30 years వాళ్ళతో పాపం చేస్తూ సంతోషపడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ ఉంది వాళ్ళ కుమారుడు ఆ పాపం నుంచి బయటికి రావాలని. ఒక రోజున దేవుడు అతను దర్శించి, అతడు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటానికి కారణమైంది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అమ్మ నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, నా హృదయంలో దేవుడు పశ్చాత్తాపాన్ని నింపాడు, నేను వాటన్నిటి నుంచి పక్కకు వచ్చేస్తున్నానని చెప్పాడు. న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. న్యూ లైఫ్ ఎందుకు అది ఎట్లా ఉందనంటే, అగస్టిన్ ఒకరోజు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఏ వ్యక్తితో అయితే కొన్ని సంవత్సరాలు పాపం చేశాడో ఆ వ్యక్తి ఎదురు పడితే ఏమనుకుంటుందంట, చాలా రోజుల తర్వాత అగస్టిన్ కలిశాడు, నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఎదురుగా వచ్చిందంట. అగస్టిన్ ఆమెను చూసి ఆమె ఎవరో తెలియదు అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఈమె ఎందుకు చూడలేదు, నన్ను చూడలేదేమో అనుకొని, రే అగస్టిన్ అని పిలుచుకుంటూ వస్తుందంట. అగస్టిన్ అని పిలిచినా కూడా పలకుండా వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చి గల్లా పట్టుకొని తిప్పి, ఏంట్రా నన్ను చూడలేదా, చూసి వెళ్ళిపోతున్నావా, నేను అని మాట్లాడుతుంటే ఆయన అన్నమాట, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసేసి ముందుకు వెళ్ళిపోయాడంట. అగస్టిన్ తన జీవితాన్ని రాసుకుంటూ మాట్లాడినటువంటి ఆ పదం, ఆయన తీసుకున్న ఒక నిర్ణయానికి, ఆయన ఒక కమిట్మెంట్ దేవుడి దగ్గర తీసుకున్నాడు. ఇక ఈ తప్పుని మరలా నేను చెయ్యను అని అనుకున్నాడు. ఈ మాటలు నువ్వు ఎక్కడుండి వింటున్నా, వదిలిపెట్టిన పాపాన్ని, కక్కిన వాంతిని, కడగబడిన బురదని మరలా అంటించుకోవటానికి సిద్ధంగా ఉండకుండా, ప్రభువు నీకు మరలా కృపనిచ్చి క్షమించిన తర్వాత కూడా, నీకు మరలా బ్రతుకునిచ్చిన తర్వాత కూడా, అవకాశం ఇచ్చిన తర్వాత కూడా, ఆపదలన్నిటి నుంచి తప్పించిన తర్వాత కూడా
మరలా దాంట్లోకి వెళుతూ ఆనందపడుతూ ఉంటే దయచేసి ఈరోజు ఎక్కడున్న దాన్ని విడిచిపెట్టుదువు గాక. మరలా ఆ బురదలోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. 19వ కీర్తన 13వ వచనంలో ఆయన అన్నమాట, దురభిమాన పాపంలో నేను పడకుండా అవి నన్ను కాపాడుతాయి. చూడండి ఆ మాట, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీకు. చాలా క్లియర్గా అప్పుడు నేను యథార్థవంతుడై ఉంటాను, అధిక ద్రోహం చేయకుండా. ఈ మాట మీరు అర్థం చేసుకోనండి. చివరిగా ఇదొక్కటి చెప్పి నేను ముగించేస్తా. ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కేవలం వాళ్ళు మాత్రమే ఆనందిస్తారు. రక్షణ ఆనందం అంటారు దాన్ని. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ మనిషికి కలిగే సంతోషం అది, దాన్ని దేంతో కొలవలేము. ఒకసారి దాన్ని ఎంజాయ్ చేసి చూడండి, దాన్ని అనుభవించి చూడండి. దేవుళ్ళు కలిగే ఒక గొప్ప ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. మీకు ఇంకో మాట అంటున్నాను, పశ్చాత్తాపం వల్ల పోగొట్టుకున్న నెమ్మది మరలా మీ సొంతమవుతుంది. ఏ బరువైతే మోస్తున్నారో, ఏ అపరాధ భావం అయితే మీ గుండెల్లో బరువైపోతుందో, ఏ రోజు తెలిసిద్దో తెలియక భయపడుతూ బ్రతుకుతున్నారో, భయాలు దూరం అవుతాయి, నెమ్మది మీరు పొందుకోవటానికి కారణమవుతుంది. చాలా పీస్ లైఫ్ ఉంటుంది, మీకు చాలా పీస్ లైఫ్ ఉంటుంది. ఎక్కడ నా భార్యకి తెలుస్తుందో, ఎక్కడ నా భర్తకు తెలుస్తుందో, ఎక్కడ నా పిల్లలకు తెలుస్తుందో, ఎక్కడ నా తల్లిదండ్రులకు తెలుస్తుందో, ఎక్కడ నా అన్నకు తెలిసిద్దో, ఎక్కడ నా చెల్లికి తెలుస్తుందో అని భయపడుతూ బ్రతుకుతున్న బ్రతుకు ఇప్పుడు పటాపంచలైపోతుంది. దాని నుంచి దూరం అయిపోతావు. నీ వరకు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నీకు లోపల నెమ్మది కలిగి బ్రతకటానికి కారణమవుతుంది. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఒప్పుకున్న తర్వాత, నువ్వు అంటే అర్థం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా చేయకుండా ఉండలేకపోతే ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన చేయండి. దురాభిమాన పాపంలో పడకుండా, దేవా నువ్వు నన్ను ఆపు, నా వల్ల కానిదేదో నీ వల్ల నేను పొందుకునేటట్లుగా నాకు సహాయం చేయి. ఏంటది? నా వల్ల కానిది భగవంతుడితో మనం చెప్పాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటనంటే, 7వ వచనం దగ్గరికి రండి, లేదా 8. ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడంట? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక, నీతిని గురించి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయును. ఇక్కడ రాయబడినటువంటి పదం పాపాన్ని గురించి ఒప్పింప చేసే పని పరిశుద్ధాత్మ దేవుడిది. ఆయనకి ఈరోజు ఒక అవకాశం ఇవ్వండి. మీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు ఆయన, గుర్తు చేస్తాడు ఆయన. మీరు చెప్పసఖ్యం కాని మూలుగులతో దేవుడి దగ్గర విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తారు. మీరు ఒకటే పని చేయండి, ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని హోలీ స్పిరిట్ని వెల్కమ్ చేయండి. దేవా నేను పశ్చాత్తాపడాలనుకుంటున్నాను, నా తప్పులన్నీ ఒప్పింపచేయని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. నా పాపములన్నీ నాకు తెలుస్తున్నాయి, నా దోషములన్నీ నాకు తెలుస్తున్నాయి. ప్రతి తప్పుని ఆయన గుర్తు చేస్తున్న ప్రతి దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. మూలుగులతో మాట్లాడతారో, ఆయన ఎలాంటి నడిపింపిస్తాడో, ఏడుస్తూ ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ మీ పదాలు నీకు కొన్నిసార్లు నీకు వినపడేటట్లు ఒప్పుకోనండి. నలుగురికి వినపడేటట్లు కాదు, మీ పదాలు మీ చెవులకు వినపడేటట్లుగా ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ హృదయానికి అర్థమయ్యేటట్లు ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో పడనీయకుండా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు మరలా ఆ తప్పులో పడకుండా ఆయనే కాపాడుతాడు. యోధా గ్రంథంలో యోధా పత్రిక దగ్గరికి మీరు రండి. యోధా పత్రిక దగ్గరికి రండి. యోధా పత్రికలో ఆయన వాడినటువంటి ఒక పదం చూడండి. తొట్టిల్లకుండా 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక అని అంటాడు. తొట్టిల్లకుండా మన పాదములను తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఆయన శక్తి కలిగిన
దేవుడు. నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను నిలవబెట్టండి అని ప్రభువుని అడగండి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. రిపెంట్ అనేది రివైవల్ ఇస్తుంది, ప్రతి ఆత్మీయుడికి ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. అది మనమందరం అనుభవించుదుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానమే చెరిపినది, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానమే చెరిపినది నన్ను, నా జ్ఞానమే చెరిపినది నన్ను, నా జ్ఞానమే చెరిపినది. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా. సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కృల్లిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలోనున్న కృల్లిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది. నా దోష పాపము తెలిసేయున్నది దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా, హిస్సోపుతో. పాపములోనే పడిపోతినయ్యా, వేశ్యగా తిరుగాడి తిని, పాపములోనే పడిపోతినయ్యా, వేశ్యగా తిరుగాడి తిని, మరణ జ్యేష్ఠుడు భక్షించె నన్ను, విడుదల కరువైనదయ్యా, నాకు విడుదల కరువైనదయ్యా, నాకు విడుదల కరువైనదయ్యా. మా దోష పాపం మాకు తెలుసు, మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, మాకు తెలిసిన వెంటనే ఒప్పుకుంటున్నాం ప్రభువా, హృదయాన్ని కఠినం చేసుకొనక మునిపే ఒప్పుకుంటున్నాం ప్రభువా, నీ ఎదుట మేము తప్పు చేశాం, కేవలం నీకు విరోధంగా మేము పాపం జరిగించి ఉన్నాం. మా దోషం మాకు తెలుసు, మేము వెళ్ళిన నడక మాకు తెలుసు, మేము మాట్లాడిన మాట మాకు తెలుసు, మా నోటితో మేము చేసిన తప్పులు మాకు తెలుసు, మా చూపుతో మేము చూడకూడని చూసిన సంగతి మాకు తెలుసు. అయ్యా, ఈ దేహంతో చేయకూడని పనులు మేము చేసామని మాకు తెలుసు ప్రభువా. అపరాధ భావాన్ని మోస్తున్నాం ప్రభువా, మా దోషం మమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది. ఒప్పుకుంటున్నాం ప్రభువా,
నీ బిడ్డగా తండ్రి అని పిలవటానికి యోగ్యత లేక రొమ్ము గుద్దుకున్నటువంటి శుంకర్లాగా, లేకపోతే ఆయన మేము నీ ఎదుట పశ్చాత్తాపతులమై శుంకరి వలె రొమ్ము గుద్దుకుంటుండగా, దేవా మీరు మాకు సహాయం చేయండి. మా నోటి మాటలు సరిగ్గా లేవు, మా చూపు సరిగ్గా లేదు అయ్యా. ఎన్నోసార్లు మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళమే తప్ప, ఎన్నోసార్లు మిమ్మల్ని బాధించిన వాళ్ళమే తప్ప, మా జ్ఞానంతో మేము తప్పు చేస్తూ వాటిని తప్పించుకుంటూ తిరుగుతున్న వాళ్ళమే తప్ప, ఏ రోజు జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళం కాదు ప్రభువా. అయ్యా దయచేసి మాకు మారు మనసునివ్వండి, నూతన ఆరంభాన్ని ఇవ్వండి, హృదయంలో ఉన్నటువంటి పాప భారాన్ని దింపండి, మరలా నెమ్మదినిచ్చి రక్షణ ఆనందాన్ని ఇచ్చి ప్రభువా నీ ఆత్మను మాకు దూరం చేయకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నా వల్ల కానిది నా భారాన్ని నీ మీద మోపుతున్నానయ్యా. ఆ వ్యక్తులు మాకు దూరం అయిపోదురు గాక ప్రభువా, ఆ పాపం మాకు దూరం అయిపోవును గాక నాయన, ఆ వ్యసనం మాకు దూరం అయిపోవును గాక ప్రభువా, ఆ అలవాటు యేసు నామములో ఇప్పుడే దూరం అయిపోవును గాక నాయన. అయా నూతన జీవితాన్ని అనుగ్రహించండి, నూతన ఆనందాన్ని మాకు దయచేయండి. ఏడు కూర్చున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎన్నో ఏండ్ల నుంచి విడిచిపెట్టాలనుకుంటున్న పాపం ఈ రోజుతో దాని మీద మాకు అసహ్యం కలుగును గాక నాయన. నీవు తప్పిస్తేనే తప్పించబడతావు. అధిక ద్రోహులం కాకుండా, అధిక పాపం చేయకుండా నువ్వు మాత్రమే మమ్మల్ని ఆపగలుగుతావు ప్రభువా. అయా నా మీద నాకు నమ్మకం కలగట్లేదు, నా నిర్ణయాల మీద నాకు నమ్మకం లేదు, నా మనస్సు నా జ్ఞానం తప్పిదాల్లోకి నడిపిస్తుంది ప్రభువా. ఈరోజు ఎట్టి కృతం చేతనైనను ఆ దోషం నుంచి మాకు విడుదల దయచేయండి. ఎన్నిసార్లు ఒప్పుకొని ఎన్నిసార్లు చేస్తున్నాను ప్రభువా, ఎన్నిసార్లు వద్దనుకుంటున్నాను, పదే పదే ఆ బురదలోనే బొర్లాడుతున్నాను, ఆ కక్కిన వాంతినే తింటున్నాను, అయ్యా విడిచిన పాపంనే ఆనందిస్తున్నాను. ఎక్కడ కూర్చున్న నా బిడ్డలందరూ మీ చేతులుగా అప్పగిస్తున్నాను, నన్ను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదే మాకు తుది నిర్ణయం అవును గాక నాయన. ఇక మీదట ఆ తప్పు జోలు వెళ్లకుండా, పాపం జోలు వెళ్లకుండా మీరే మాకు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్.